హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని వీడియో చేశాను. ఏంటంటే చాలామంది మానిటైజేషన్ అయిన ఛానళ్ళు డిమానిటైజేషన్ అవుతున్నాయి. దానికి ప్రాబ్లం ఏంటి అనేసి, అసలు ఎందుకు డిమానిటైజేషన్ అవుతున్నాయి, రీయూస్ కంటెంట్ ఎందుకు పడుతుంది, ఏ ప్రాబ్లం వల్ల రీయూస్ కంటెంట్ పడుతుంది అనేది నేను ఈ వీడియోలో మీకు చెబుతాను. రీయూస్ కంటెంట్ అంటే ఎలా ఉంటుందనేసి ఇక్కడ చూపిస్తాను. ఎందుకంటే నా ఛానల్కి రీయూస్ కంటెంట్ పడింది అన్నమాట. రీయూస్ కంటెంట్ పడి 3 నెలలు టర్మినేట్ అయిపోయింది నా ఛానల్. అది కూడా నేను డీటెయిల్గా మీకు చూపిస్తాను, స్క్రీన్లో చూపిస్తాను, సైడ్లో చూసుకోండి. ఏంటంటే ఛానల్ పెట్టాక మనము 4000 వాచ్ అవర్స్ 1000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మనం మూవ్ అవుదామనేసి మనం ఏం చేస్తామంటే దాని ఛానల్ని మోనిటైజేషన్కి అప్లై చేస్తాము. వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ వీడియో నుండి లాస్ట్ వీడియో వరకు ఎలాంటి వీడియోలు పెట్టారో అనేసి చెక్ చేస్తారు. చెక్ చేసి మనకు స్టేషన్కి మనము అవైలబుల్గా ఉన్నామా, మనం కరెక్ట్గా ఓన్ కంటెంట్ చేస్తున్నామా, లేకుంటే ఎక్కడి నుంచో వీడియోస్ డౌన్లోడ్ చేసి లేకుంటే వేరే వాళ్ళ కంటెంట్స్ అని తీసి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో నుంచి వీడియోని తీసుకొని మనం అప్లోడ్ చేస్తున్నామా ఏంది అనేది వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసి మన ఛానల్కి ఓన్ కంటెంట్ మాత్రమే మనం చేస్తున్నామని తెలిసినప్పుడు మాత్రమే వాళ్ళు మనకు మానిటైజేషన్ ఇస్తారు. దాంట్లో రీయూస్ కంటెంట్ ఎలా పడుతుంది, నా ఛానల్కి ఎందుకు మానిటైజేషన్ ఆగిపోయింది, ఎందుకు రీయూస్ కంటెంట్ పడింది, నా ఛానల్ టర్మినేట్ ఎందుకు అయిపోయింది 3 months నా ఛానల్ అనేది వివరంగా చెప్తాను. అసలు ఏమైందంటే నేను ఒక 20 వీడియోలు 30 వీడియోలు ఒకటేసారి షూట్ చేసి పెట్టాను అనమాట. 20 నుండి 30 వీడియోలు ఒకటేసారి షూట్ చేసి పెట్టిన తర్వాత ఎడిట్ చేసి అప్లోడ్ చేద్దామనేసి ఎడిట్ చేశాను. ఎడిట్ చేసినప్పుడు ఏమైంది అంటే నేను స్టార్టింగ్ నుంచి వీడియోలు తీసుకోలేదు, మధ్యలో ఏ వీడియో కావాలో చెక్ చేసుకొని ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను. మిగిలిన వీడియోలు అందులో ఉండిపోయాయి కదా, నేను దాన్ని చూసుకోలేదు. మళ్ళీ నెక్స్ట్ నేను చేసిన వీడియోని 2-3 సార్లు నాకు అసలు తెలియకుండానే చేసేసాను ఈ పొరపాటు. మళ్ళీ ఆ వీడియోని తీసి మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేశాను. నాకు అర్థం కాలేదు నేను ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను అనేసి. ఎందుకంటే 20 నుండి 30 వీడియోస్ ఒకటేసారి షూట్ చేసి పెట్టినప్పుడు, ఒకే అడ్రస్లో షూట్ చేసి పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే మనకు తెలియకుండానే మనం తప్పులు చేసేస్తుంటాం. తర్వాత నేను దాన్ని రీయూస్ కంటెంట్ అని వచ్చి ఛానల్ డిమానిటైజేషన్ అయిందని మెయిల్ వచ్చింది. మెయిల్ వచ్చిన తర్వాత చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు 14 days లోపల రిప్లై ఇవ్వండి మీ తప్పు లేకపోతే అని చిన్నగా అప్లై చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఇస్తారనమాట. అప్పుడు నేను నా ఛానల్ మొత్తం చెక్ చేశాను ఏమైందనేసి, అయినా కూడా నాకు అర్థం కాలేదు. మళ్ళీ రిపీట్గా 3 days అయిన తర్వాత చెక్ చేస్తే అప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటి అంటే, నేను స్టార్టింగ్ ఒకటే వీడియోని 3 times పెట్టాను. అది నాకు అసలు తెలియనే లేదు. ఒకటే అడ్రస్లో షూట్ చేయడం వలన ఆ తప్పు జరిగిపోయింది. అప్పుడు నేను ఏం చేశాను, ఇక నా తప్పు ఉంది కాబట్టి నేను ఇది చేయలేను అనమాట. దానికి మళ్ళీ మెయిల్కి రిప్లై ఇవ్వలేను. 3 months ఆగాను. ఆ తర్వాత ఆ వీడియోస్ని నేను డిలీట్ చేసేసి మళ్ళీ వాళ్ళు February 26 తారీఖేమో మానిటైజేషన్కి అప్లై చేసుకోండి అని చెప్పారు. నేను మళ్ళీ అప్పుడు అప్లై చేసుకున్నాను. అప్పుడు వీడియోలు డిలీట్ చేయడం వలన నా మానిటైజేషన్ నాకు వచ్చేసింది. అయితే ఈ చిన్న తప్పు అంటే నా వీడియోలు నేనే తెలియకుండా ఒకటేసారి ఎడిట్ చేసి పెట్టడం వలన, వీడియోలు తీసి పెట్టడం వలన కన్ఫ్యూజ్ అయ్యి నేను అప్లోడ్ చేశాను, కానీ కావాలని అప్లోడ్ చేయలేదు. అయినా వాళ్ళు 3 నెలలు నా మానిటైజేషన్ తీసేశాక ఇక నేను ఆగిపోయాను. వీడియోలు కొన్ని పెట్టాను, వదిలేసాను. ఇక తర్వాత నేను మళ్ళీ February 26 అట్లా నేను మానిటైజేషన్కి అప్లై చేస్తే వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు. నా మానిటైజేషన్ మళ్ళీ ఆన్ అయింది. స్క్రీన్లో చూపిస్తాను, ఇట్లా ఉంటుంది మానిటైజేషన్ ఆన్ అయిన తర్వాత. అలాగే మానిటైజేషన్ డిమానిటైజేషన్ అయ్యి రివ్యూస్ కంటెంట్ పడితే ఎలా ఉంటుందని స్క్రీన్లో వేసుకొని చెక్ చేసుకోండి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకు తెలియకుండానే మనం ప్రాబ్లమ్ చేసేసామంటే ఛానల్ డిమానిటైజేషన్ అవుతుంది. ఎవరైతే ఛానల్ పెట్టారో జాగ్రత్తగా వీడియోస్ అప్లోడ్ చేయండి. నేను ఎంత జాగ్రత్తగా చేసుకున్నా కూడా నాకు ఎక్కడో కన్ఫ్యూజన్లో అట్లా అయిపోయింది అనమాట. ఎందుకంటే ఒకటి సైడే ఛానల్ మీదే ఆధారపడి ఉన్నాను, నాకు వేరే పనులు కూడా ఉంటాయి. కాబట్టి నేను అక్కడ చూసుకొని ఇక్కడ చూసుకోవడం వలన కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేసి తమ్ముడు ఎడిట్ చేయడం వలన నాకు ఆ వీడియో అర్థం కాలేదు. అసలు వాడికి కూడా అర్థం కాలేదు, నాకు కూడా అర్థం కాలేదు. అప్లోడ్ చేయడం వల్ల అట్లా అవుతుంది. ఎవరు కూడా ఒకసారి అప్లోడ్ చేసిన కంటెంట్ని మళ్ళీ ఒకసారి అప్లోడ్ చేయకండి. ఏం చేయండి అంటే, నేను ఇప్పుడు పాటిస్తున్న పద్ధతి అంటే, ఒకసారి ఎడిట్ చేసి అప్లోడ్ చేశాక ఆ ఎడిట్ చేసిన వీడియో అప్లోడ్ చేసిన వీడియో దీంట్లో లేకుండా, క్రోమ్లో లేకుండా, దీంట్లో కెమెరా షూట్లో లేకుండా డిలీట్ చేసేస్తున్నాను అనమాట. డిలీట్ అయిపోతే మనకు కన్ఫ్యూజ్ ఉండదు అనేది నేను డిలీట్ చేస్తాను. కొంతమంది వాటిని మెమరీలో వీటిలో వేసుకొని సేవ్ చేసి పెట్టుకుంటారు, ఎప్పుడైనా యూజ్ అవుతుందని వేసుకొని నేను నేను డిలీట్ చేసేస్తాను. ఇక్కడ నాకు కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ అప్లోడ్ అయిందంటే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా ఉంది అని అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఛానల్ని ఫాలో అయినందుకు ధన్యవాదాలు.